మూఢనమ్మకాల ముసుగులో జరిగినటువంటి ఒక వింత సంఘటనకు ఒక నిండు ప్రాణం బలైన ఘటన ఒంగోలు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి గోపాల్ నగర్ ఎక్స్టెన్షన్లో జరిగింది. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఇప్పుడు మనం చూపించబోతున్న ఇల్లు. కేవలం ఒక నెలన్నర సమయంలో అద్దెకు తీసుకొని తన వికలాంగుడైన బిడ్డను బాగు చేసుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి ఒక వింత ఆచారానికి ఆ బిడ్డ అయితే కూడా మృతి చెందినట్లు ఇప్పుడు తెలుస్తూ ఉంది. మృతి చెందిన బిడ్డను కూడా మళ్ళీ బతికించుకోవాలని చెప్పేసి అదే పిచ్చి నమ్మకంతోటి చేసిన ప్రయత్నం వల్ల ఇప్పుడు ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది. అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ఇల్లు. ఇంట్లో జరిగిన సంఘటనలు అయితే మనం చూడవచ్చు. ఇక్కడ క్షుద్ర పూజలు జరిగాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందుకు ఉదాహరణగా కూడా ఇక్కడ ఒక చేతి గుర్తులుగా హస్తాలు అంటే రక్తంతో తడిపి రెండు పక్కల హస్తాలు, అదేవిధంగా ఇల్లు మొత్తం కూడా వింత వింత ఆకారాలతోటి ఫోటోలు, అదేవిధంగా విగ్రహాలు, వేపాకులు, పూసలు, రకరకాల తాయెత్తులు, అదేవిధంగా పగిలిన గాజులు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఒక పూజ జరిగిందా లేకపోతే ఇంకేదన్నా జరిగిందా అని ఒక అనుమానం రేకెత్తే విధంగా కూడా ఇక్కడ జరిగిన సంఘటనలే జరుగుతుంది. అది జరిగి కూడా 2-3 రోజుల క్రితం జరిగింది అనుకున్నారు, కానీ కాకపోతే ఇది గత నెల రోజుల నుంచి జరుగుతున్న సంఘటనగా కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇవి మనం విజువల్స్ లో చూస్తున్న విధంగా చూసినట్టయితే అసలు ఆ సినిమాల్లోనో లేకపోతే ఎక్కడైనా మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లోనో జరుగుతున్నటువంటి సంఘటనలాగా వింత వింత ఆకారాలు, ఆకృతులు, వారి విగ్రహాలు, అక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలు, కుంకుమ, పసుపు, ఇక్కడ వేపాకులు, ఈ మొత్తం చూసినట్టయితే ఒక సాధారణమైన పూజ సామగ్రి కనిపిస్తుంది. కానీ ఇక్కడ జరిగిన సంఘటన మటుకి ఒక నిండు ప్రాణం అంటే సుమారు 6 సంవత్సరాల పిల్లవాడు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇక్కడ కట్ చేసిన నిమ్మకాయలు, అదేవిధంగా పసుపు, నూకలు, కుంకుమ, గాజులు, అదే అమ్మవారి ఫోటోలు, అదేవిధంగా రకరకాల వస్తువులు ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నాయి. ఇక్కడే గత నెల రోజుల నుంచి బయట వారికి ఎటువంటి అనుమానం రాకోకుండా అమ్మవారి పాటలు పెద్ద సౌండ్ తోటి పెట్టి ఈ పూజా కార్యక్రమాలు అయితే వీరు చేసిన వింత చేష్టలకి ఎవరికి అనుమానం రాకుండా ఆ సౌండ్ పెట్టి అయితే చేశారు. వాళ్ళు చెప్తున్నటువంటి ఏంటంటే పిల్లవాడిని కట్టేసి, అంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లవాడికి పుట్టుకతోటి వికలాంగుడు, అతన్ని కట్టేసి చిత్రహింసలు చేశారని చెప్తుంటారు. అందుకు సాక్ష్యంగా ఇక్కడ కట్టేసి దానికంటే 2 చేతులు కట్టేసి దానికోసం 2 తాళ్ళు, ఉచ్చులు అన్ని ఏర్పాటు చేయటం, అతను కొట్టేదానికోసం అంటే దూపం వేసి కొట్టేదానికోసం కూడా ఒక ఫోన్ ఛార్జింగ్ వైర్ను కూడా ఉపయోగించారు అని చెప్పడానికి అక్కడ సాక్ష్యంగా కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి సంఘటనతో కూడా పిల్లవాడు మృతి చెందిన పిల్లవాడిని మళ్ళీ బతికిస్తాను అని చెప్పేసి ఆ మంత్రగతి చెప్పటం కూడా ఇక్కడ పెద్ద కొసమెరుపుగా ముడుస్తుంది. ఎందుకంటే ఒంగోలు నగరానికి చెందిన వాళ్ళే గత కొంతకాలం క్రితం కూడా కావలి ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఆ తల్లి నాగలత, తండ్రి చక్రవర్తికి కుమారుడు కటారి చైతన్య 7 సంవత్సరాలు పుట్టుకతోటే వికలాంగుడు, అతన్ని బాగు చేసుకున్న ఉద్దేశంతో కూడా కావలి, అదేవిధంగా చీరాల ప్రాంతానికి అనేక ప్రాంతాల్లో కూడా తిరిగి వాళ్ళు క్షుద్ర పూజలు లేకపోతే వింత ఆచారాలను అవలంబిస్తూ కూడా ఇప్పటి వరకు వచ్చారు. చివరికి నేను పిల్లవాడికి బాగు చేస్తాను అని చెప్పేసి ఆమె చేసిన ప్రయత్నంలో భాగంగా పిల్లవాడు మరణించిన పిల్లవాడిని కూడా మేము మళ్ళీ బతికిస్తానని చెప్పేసి ఆమె చేసిన వికృత చేష్టలు చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరికి తెలియకపోవటం, చివరికి ఆ పిల్లవాడు బాబాయ్ వచ్చి ఆమెని ఎవరైతే పూజలు నిర్వహించారో ఆమెని బెల్ట్ తెగిందాకా తన బాధను వెళ్ళగొక్కుతూ కొట్టడం వల్ల విషయం బయటకు వచ్చింది. అందుకు సాక్ష్యంగా కూడా అతను బెల్ట్ తెగిపోయి ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వారు కొంతమంది అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నంలో అయితే ఇప్పుడు ఆర్టీవీ చేస్తుంది. అమ్మ, అసలు ఇక్కడ మీరు పక్కనే ఉంటున్నారు కదా, ఇక్కడ ఏం జరిగింది, మీకేం తెలిసింది? తెలిసింది సార్, ఏం తెలియదు. అప్పుడు పుట్లో బంద్ చేసింది ఆదివారం, అప్పుడు కుట్టేటప్పుడు తెలిసింది అందరికి. ముగ్గురు కూర్చున్న బిడ్డ చచ్చిపోయి నేను కొడుతున్నా అన్నాడు. అప్పుడు ఇంకెవరు అడ్డం బాగా. అంతకుముందు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారమ్మా? నెల నుంచి ఉంటున్నారు. పశువు కొద్దిగా ఏమో తొక్కుతున్నారంటే వాళ్ళు ఆయన చెప్పింది. యాపాకు, నిమ్మకాయలు అన్ని దిగదూసిపోతుంటే తిట్టాడు తాగిన వాళ్ళకంటే బూతులు అబ్బాయి, ఇంకా అందరు గమ్మ అయిపోయారు. అది జరిగింది. ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చిందా ఇలాగ చేస్తున్నారు? పాటలు పెట్టేవాళ్ళు బండేసి కొడుతున్నారు పిల్లల్ని, కోమాలో పోయే పైకి వస్తాడని అందరు పారిపోయారు పుట్టుకొచ్చిన వాళ్ళు. ఆయన కూడా భయపడిపోయాడు. అది ఇంకా 12 గంటలు దాకా ఉంచింది. 8 గంటలు దశపని పెట్టిన అంటున్నారు. 2 గంటలకు శ్మశానానికి దశపడి పడేశాడు అబ్బా. ఆయన వచ్చి 4 గంటల ప్రాణం చావు కొట్టాడు.
అప్పుడు జనం కూర్చుని ఆ బిడ్డను చంపింది నేను కొడుతున్నా అన్నాడు. ఇంకా దౌడు పట్టింది రోడ్డుకి పడి. ఇంకా ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. మీరు చెప్పండి, అంటే మీరు కూడా స్థానికంగా ఉన్నటువంటి వారు, జరిగిన సంఘటన మీద అంటే మీకు ఎటువంటి సమాచారం ఉంది, అసలు మీకు ఎలా తెలిసిందని? మాకు ఆల్రెడీ మేము రిలేషన్ అంటే మేము కావిలి వెళ్ళాం ఫంక్షన్ ఒకటి ఉంటే. ఫంక్షన్కి వెళ్ళగానే మా పిల్లకాయలు ఫోన్ చేశారు. నాన్న మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ఇంట్లో పిల్లోడు చచ్చిపోయాడంట, 3 రోజులు అయిందంట, మాకు భయంగా ఉంటుంది, మీరు నువ్వు ఫంక్షన్ నుంచి వస్తున్నావా రావట్లేదని ఫోన్ చేశారు. నేను వస్తున్నా లేరా ఏమైంది అని అంటే, ఏమో పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళ బాబాయ్ వచ్చి కొడుతున్నాడంట అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. తీరా ఏడుకు వచ్చేలేక ఆల్రెడీ గొడవైంది, వెళ్ళారు. పక్కన వాళ్ళని అడుగుతుండటం వల్ల ఏమైందని అంటే, ఆడ మనిషిని బెల్ట్ లాక్కొచ్చి వాళ్ళ బాబాయ్, పిల్లోడు బాబాయ్ కొడుతున్నాడంట. దేనికి కొడుతున్నాను, చుట్టుపక్కల వాళ్ళందరూ ఆడ మనిషిని ఎందుకు కొడుతున్నావు అని అడిగారంట. అడిగితే నా పిల్లోడిని చంపేసిందంటే, నీ పిల్లోడు ఎవరంటే, దీంట్లో ఉన్న పిల్లోడు నా పిల్లోడు, మా అన్న కొడుకు చంపేసేసింది, చంపేయడం వల్ల నా బాధ ఆ విధంగా ఉంది, మీరు ఎవరైనా బిడ్డను బతికిచ్చే పని అయితే నేను ఆమెను కొట్టను అని చెప్పి బెల్ట్ తెగేలా కొట్టాడంట. మేము ఆల్రెడీ కావిలి వచ్చాం. గతంలో ఈ ఇంటికి బాడికి తీసుకునేదానికి ముందు వచ్చినప్పుడు ఏంటంటే, ఆ అబ్బాయి చనిపోయిన పిల్లోడు తండ్రి ఈడకొచ్చాడు. ఈడకొచ్చి మేమందరం పిల్లకాయలందరం ఈడ కూర్చొని ఉంటాం. మేము మా చుట్టాల రిలేషను వాళ్ళు, నేను బిల్డరు, మా చుట్టాల రిలేషన్ అతను వాళ్ళు వస్తున్నారు. వాళ్ళిద్దరు అమ్మాయిలు, ఒక ఆమె ఉంటారు. వాళ్ళు కాలేజీకి వెళ్తుంటారు. మన పిల్లకాయలు ఎవరైనా, నువ్వైతే పాతోడివి కదా తెలుసు, పిల్లకాయలు ఎవరైనా ఆ పిల్లకాయలని, కాలేజీ పిల్లకాయలని అంటారేమో, చెప్పు మన పిల్లకాయలని చెప్పు అని అన్నాడు. ఇక్కడ అంతటోళ్ళు ఎవరు లేరా, ఎవరు కదిలిచ్చేవాళ్ళు కాదు, నేను చెబుతాలే నీకు ఎవరు తెలియకపోతే అని అంటే, సరేనని చెప్పి 3వ రోజు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. తర్వాత ఒకరోజు మంగళవారం, శుక్రవారం నడిజామున 12 గంటలకి తప్పెట్లు, పొంగలు పెట్టుకొని ఈడకి తీసుకొచ్చారంట. అప్పుడే అడుగుతున్నారంట, ఈ జామునే ఈడ పొంగలు తీసుకురావాల్సిన అవసరం ఏందనంటే, మాకు గుడి అని అన్నారంట. నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా ఈ ఉండి ఆల్రెడీ పసుపు కుంకాలు ఎక్కువ వేస్తున్నారు, దేనికి వేస్తున్నారు అని అంటే, ఆ అబ్బాయి నైట్ వచ్చి గందరగోళంగా తిట్టాడంట. తిడితే వేరే వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు వెళ్తా ఎందుకు అంత పసుపు కుంకాలు వేస్తున్నారు, ఇది మా గుడి అన్నట్టు, గుడి ఎందుకు వచ్చింది ఎక్కడికి అని అంటే, మేము బాడికి అమ్మవారిని తీసుకొచ్చి పెట్టుకున్నాం. అసలు పూర్తి విషయం ఏంది అని అంటే, ఒక పిల్లవాడికి వికలాంగుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంత సంఘటన జరుగుతుంది కదా, మీకు ఎప్పుడు ఇళ్ళ పక్కన అసలు ఏం జరుగుతుంది అనేది ఒక అనుమానం కూడా రాలేదు? ఎందుకనంటే ఆల్రెడీ అతను పాత స్థానంలో ఉన్న అతను మాకు ఇక్కడికి ఎందుకు ఇన్ఫర్మేషన్ రాలేదంటే, మంచి మనకు వాళ్ళ అమ్మా నాన్న కాంచి కూడా బాగా తెలుసు, ఆ పిల్లకాయలు కూడా మంచి పిల్లకాయలే. అదే అసలుకి ఎట్లా జరిగిందో ఏందనేది తెలియదు మనకి. వాళ్ళు తీసుకొచ్చి చెప్పగానే మన పిల్లకాయలే కదా అని మేము కూడా గమ్మునుకున్నాం. ఈ లోపల మాంత్రికులు గింత్రికులు మాకు 3 పిల్లకాయలు, మా తమ్ముడి పిల్లకాయలు, వీళ్ళందరూ కలిసి ఏడా తిరుగుతుంటారు, మీరు ఎవరు ఇటు రాగా అన్నయ్య, పసుపు కుంకాలు రోడ్డు మీద ఉన్నాయి, గబుక్కని ఇబ్బంది పడతారంటే, పిల్లకాయలు నైట్ మొట్టమొదటిగా పిల్లకాయలు బాగా ఏడుపులు వినపడుతుంటాయండి. ఆ ఏడుపులు వినపడకుండా పాటలు ఉదయాన్నే 5 గంటల నుంచి మటుకు పాటలు మటుకు పెడతానే ఉంటారు. ఉదయం మేము లేచేళ్ళకి ముగ్గులు గిగ్గులు అన్నీ వేసేసి పసుపు కుంకాలు వేసి గందరగోళం చేసి ఉంటారు. మేము వచ్చేలాక అదే ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, 2 రోజుల క్రితం పిల్లోడు చనిపోయాడంట. పుట్టకాడికి తీసుకెళ్ళి నా మీద నమ్మకం ఉంటే నేను బతికిస్తానని పుట్టకాడికి తీసుకెళ్ళారంట. పుట్టకాడికి వెళ్తే అతను ఏమన్నాడంటే, పిల్లోడు తండ్రి ఉండి ఆ పుట్టకాడ ఉన్న పూజారి ఎందుకు లోపలికి వస్తున్నారా అంటే, దేవుడు ఉన్నాడా అని అడిగాడంట. దేవుడు ఉన్నాడంటే, దేవుడు ఉన్నాడు, దేవుడు లేకుండా ఎందుకు ఉన్నాడంటే, నువ్వు బయటకు పో అని అన్నాడంట. అతను ఆ పుట్ట స్థానం ఉన్న అతను వేరే అతను, అంటే అతను ఓన్లీ పూజారికి, ఆయన గుడికి ఆయన సొంతం ఇచ్చింది కాదు, వేరే వాళ్ళది, ఆవలది. అందుకని ఆయన భయపడి బయటికి వెళ్ళారు. అక్కడికి వచ్చిన పొంగళ్ళు పెట్టుకున్న భక్తులు అందరూ బయటకు వెళ్ళిపోయారు. అందరూ బయట లోపలికి ఎవరు లేకపోతే, అతను పిల్లోడిని గుద్దుతా బతుకు నిన్ను 3 గంటలకల్లా బతికిస్తాను అన్నాను రా, లేచి రారా అని చెప్పి కొడతానే ఉందంట. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మయమైపోయారు, పూర్తిగా మయమైపోయారు. వాళ్ళ బాబాయ్ మటుకి బాగా కడుపులో మంట. జరిగిన సంఘటన కదా అది, మొత్తం జరిగింది, పోలీసులు రావడం కానీ కేసు? పోలీసు వాళ్ళు అంటే వాస్తవానికి నేను లేనండి ఇక్కడ, నేను వేరే ఫంక్షన్ నుండి వెళ్ళాను. నేను ఇక్కడికి వచ్చాను, మా పిల్లకాయలు చెప్పుకొచ్చారు, మాకు భయంగా ఉంది, నువ్వు రానా అని ఫోన్ చేశారు. ఇది మొత్తానికి జరిగిన సంఘటన. కనీసం ఒక నెలన్నర క్రితం ఇల్లు అద్దెకి తీసుకొని ఒక ఫోటో కూడా లేకుండా, కేవలం ఈ క్షుద్ర పూజల రూపాయన పిల్లోని బతికించే దానికోసం కూడా ఒక మంత్రగత్తె మాయ మాటలు విని ఆమె మాటల్లో పడి బిడ్డని ప్రాణాలు వదిలేసే పరిస్థితికి తీసుకొచ్చిన సంఘటన అయితే ఈ ఇంట్లోనే జరిగింది. ఈ సంబంధించి ఈ సంఘటన జరగగానే తల్లిదండ్రులు పరారవటం, అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిన మంత్రసాన్ని వాళ్ళ బాబాయి కొట్టడం కూడా జరిగింది. దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును కూడా ఉపసంహరించుకునే కూడా తండ్రి తెలుస్తుంది. ఇది పూర్తిగా కూడా పోలీసులు అయితే ఇంకా లోతైన విచారణ చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురైనట్టు కూడా తెలుస్తుంది. మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేదాని కోసం అయితే పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా
కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్.